నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఆల్రెడీ సమయం దగ్గర పడతా ఉంది. సో ప్రధానమైనటువంటి పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ప్రచారాల్లో దూసుకుపోతూ ఉన్నాయి. సో ఇప్పటికీ బీజేపీ పార్టీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయనప్పటికీ వాళ్ళు కూడా గెలుస్తామన్నటువంటి నమ్మకంతో వాళ్ళు అభ్యర్థి ఎంపికలో ఇంకా వాళ్ళంతా కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎవరిని పెడితే ఇంకా బాగుంటుంది అనేది. సో మొత్తానికి ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రాంతంలో రెండు పార్టీల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఇది సిట్టింగ్ స్థానం, మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అధికారం ఉంది కాబట్టి దీన్ని ఎట్లయినా కైవసం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినలు. అప్పటికే 3 మంత్రులు ఇన్ఛార్జీలను వేసి మరో పక్కన చాలామంది కార్పొరేషన్ చైర్మన్లను సైతం కూడా ఇక్కడ తిప్పుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. అసలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, సో ఎవరిని గెలిపించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో చాలా సెటిలర్ ఓటర్లు ఉంటారు, మిగతా సంబంధించినటువంటి స్లమ్ ఏరియాలు ఉంటాయి. సో అన్ని రకాలైనటువంటి అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఇక్కడే ఉంటారు. సో ఎవరిది అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది? స్లమ్ ఏరియాలో కొంత రకంగా ఉంటుంది, మరో పక్కన కొంత ఇక్కడ ఉన్నటువంటి సినీ సంబంధించినటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఓటు హక్కు ఉన్నారు. సో ఎప్పుడు కూడా 50% మాత్రమే 50-55% మధ్యలో మాత్రమే పోలింగ్ నమోదు అవుతూ ఉంటుంది. సో మరి ఈసారి పోలింగ్ నమోదు ఎక్కువ చేయాలి, అలాగే ఓట్ల శాతాన్ని కూడా ఎక్కువ పెంచాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా అనుకుంటా ఉంది. సో చాలామంది ఇక్కడ ఛాయలు తాగుతూ ఉన్నారు. ఇది రహమత్ నగర్ ఈ ప్రాంతం, ఇది యూసఫ్ కూడా రహమత్ నగర్ ప్రాంతంలో ప్రజెంట్ మనం ఉన్నాం. సో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? గోపాల్ యాదవ్. ఆల్రెడీ ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక, ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ చనిపోవడం ఉప ఎన్నిక. సో మీ అంచనా ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది? యాదవ్కు 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ యువత, మంచి చదువుకున్నాడు. ఇప్పుడు సోషల్ వర్క్ ఎలా చేస్తుండంటే ఒక NGO స్కీమ్ పెట్టి ఇంటింటికి ఏమి ఉంది వాళ్ళని అడిగి మరీ పని చేసి పెడుతుంది. అది ఏం చేస్తారు సార్? మీరు ఏం పని చేస్తారు? రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో సూపరింటెండెంట్, 35 ఏళ్ళ సర్వీస్ చేసిన, నాకు అనుభవంతో ఉందా? అన్నీ మీకు ఓటు ఉందా ఇక్కడ? ఇక్కడ ఓటు లేదు కానీ జనరల్గా ఇక్కడే చేసిన, మొత్తం ఆఫీస్ అంతా నాది ఇక్కడే ఏరియా. గోపాల్ ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అని చెప్పేసి అంటాం. ఉన్నది వేరు, ఆయన చనిపోయినాక వాళ్ళ మిస్సెస్కి ఇచ్చాడు. అని ఇప్పుడు బీఆర్ఎస్ది కూడా పోయింది, మొత్తం చరస్మనే పోయింది మొత్తం, ఇక ఏమి ఇది లేదు. అది మెయిన్. కేసీఆర్ ఏమన్నా మళ్ళీ ఇక్కడ బర్రెలు అంటే ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే ఏమన్నా ఉంటుంది? వస్తలేడు కదండి బయటికి, ఉన్నప్పుడే రాలే, ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తలేడు. ఏముంటుంది చెప్పండి మీరు? మీకు తెలియదు ఏముంది? వాస్తవాలు అన్నీ అయితే అందరికీ తెలుసు. అసలు సీఎం ఉన్నప్పుడు కూడా సెక్రటరేట్ రాలే, కొత్తది కట్టినాక కొన్ని రోజులు వచ్చిండు, మళ్ళీ బంద్ అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం కూడా విఫలం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీని కూడా జనాలు ఎవరు కూడా నమ్మతలేరు. ఎట్లా నవీన్ యాదవ్ గెలుస్తాడు అనేది కూడా కొంతమంది అంటున్నటువంటి మాట. లేదు, అది అసలు ఊహాగానాలు అంతే. కానీ 100% ఆయన అన్నది స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు సీఎం గారు. అది మెయిన్. ఇది దానికి తగ్గట్టు నవీన్ యాదవ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఎవ్వరికి ఏమి చిన్న ఇంట్లో ఇది ఉన్నా అని కూడా ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళకి ఏం కావాలన్నా సాల్వ్ చేసి చేస్తుంది. 100% గెలుస్తాడు. సానుభూతి ఓట్లు వాళ్ళకు పడేటువంటి అవకాశం లేదా? మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య సునీత సానుభూతి అంటే ఆయన ఉన్నది వేరు, ఇప్పుడు ఆమె అంత ఇది చేయలేదు కదండి, ఏమి ఇది ఉన్నాను కూడా. ఆయన టీఆర్ఎస్ది పోయింది, స్కామ్ల మీద స్కామ్లు బయటపడుతున్నాయి. అవి ఇక అవన్నీ అందరికీ తెలిసిన ఇష్యూవే. 100% గెలుస్తాడు, రేపు మంత్రి కూడా అవుతాడు. 100% అని చెప్తున్నాను కదా. రాజ్పేట. మీరేం పని చేస్తారు సార్? నేను రిటైర్డ్ లెక్చరర్ను. ఎట్లా ఉంది సార్, మీరు జూబ్లీహిల్స్ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి, సో ఇక్కడిక్కడే ఉంటారు కాబట్టి, సో ఏంటిది ఎవరు గెలుస్తారు అన్నటువంటి నమ్మకం ఉంది సార్ మీకు? గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. నవీన్ యాదవ్ తప్ప ఇంకా ఇక్కడ గెలిచే అవకాశమే లేదు. టికెట్ ఇచ్చినప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది గెలుపు. ఎందుకంటే ఇప్పుడు మీరు సానుభూతి అంటున్నారు. సానుభూతి కొట్టుడు పోతుంది. ఆమెకు సానుభూతి ఉంటే ఈయనకు లేదా? ఈయన 2 సార్లు చేసి ఓడిపోయాడు కదా, అది సానుభూతి కదా. ఆ సానుభూతికి ఈ సానుభూతి పోయిందన్నట్టు. వీళ్ళు ప్రతి ఒక్కరికి సహాయం చేసేటువంటి కుటుంబం.
తండ్రి కొడుకులు అందరూ కూడా పేదవాళ్ళకు వాళ్ళంతా వాళ్ళే పోయి వాళ్ళకు నీ ఉన్న ఇబ్బంది ఏంటిది అని చెప్పి ఆ ఇబ్బందులు తీర్చేటువంటి రకం అన్నమాట. అనవసరమైనటువంటి ఒక అపవాదులు వేసుకుంటా రౌడీ షీటర్సు అది ఇదని అంటే చెడును మంచి చేస్తే రౌడీ అవుతాడా? ఇప్పుడు రావణాసురుని రాముడు చంపాడు అనుకో, రాముడు రౌడా? అంటే రావణాసురుని చంపిండు అంటే చెడు అని మంచిగా చంపాడు. ఈయన చేసిండు కూడా చెడు ఎవడైతే చేస్తుండో వాళ్ళ దగ్గరికి పోయి సంజాయించి వాళ్ళకు బాట చూపించినటువంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి ప్రభావం పడదంటారా? అంటే ఇంతమంది అంటే ప్రజల్లోకి కొంత లోతుగా తీసుకువెళ్లేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తాను. వాళ్ళంతా కూడా రౌడీ కుటుంబం, రౌడీ షీటర్లకు సంబంధించిన కుటుంబం అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం. సో దాన్ని ఎట్లా సమర్థించుకోగలుగుతారు శ్రీశైలం కుటుంబం? అవన్నీ బయటి వాళ్ళు చేసేటువంటి ప్రచారం. ఆ బయట వాళ్ళు చేసే ప్రచారం ఇక్కడ ఓటర్లే కాదు వాళ్ళు చేసే ప్రచారం చేసేటువంటి వాళ్ళు. దీని వెనుక ఏదో అప్పుడు తెలంగాణ డబ్బులంతా దోపిడీ చేసుకొని కోట్ల కొద్ది సంపాదించుకొని ఆ డబ్బులు పెట్టి వీడియోలు చేయించుకుంటూ అది పెడుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాస్లో. ఆ ప్రభావం ఏమీ పడదు, అందరికీ తెలుసు. కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు 100% ఖాయం అయిపోయింది. ఎప్పుడో టికెట్ ఇచ్చినప్పుడే గెలుపు ఖాయం అయిపోయింది. గోపీనాథ్ సైతం కూడా ఇక్కడ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే. సో ఆయన కూడా వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి చేసిండు ఇక్కడ. సో పార్టీలకు అతీతంగా కూడా చేసిండు, వ్యక్తిగతంగా కూడా సాయం చేసిండు. కాబట్టి ఖచ్చితంగా గెలుపు పక్కాగా బీఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళు బలగుద్ది హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలే. తెల్లారులేస్తే 100 అబద్ధాలు ఆడతారు వాళ్ళు. మన గోపీనాథ్ చేసిండు అంటే 3 ఏళ్ళు చేసిండే, 3 ఏళ్ళు ఎంత చేసిండో అంతకంటే డబ్బులు సంపాదించుకున్నాడు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు రావద్దా రాజకీయాలలోకి? అంటే వాళ్ళకే గుత్తా రాసి ఇచ్చినారా? గుత్తా రాసి ఇచ్చేసారా వాళ్ళకే రాజకీయం? యువకుడు ముందుకు వచ్చిండు, ప్రజాసేవ చేస్తున్నాడు, ఇంకా ముందు ముందు కూడా చేస్తాడు. కాబట్టి ఛాన్స్ ఇవ్వాలి కదా కొత్త వాళ్ళకు. ఇది అసలు నమ్మకం 100% ఉంది. నమస్తే. ఏం చేస్తారు సార్? ఏం పని చేస్తారు మీరు? రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అండి. ఏం చేస్తారు సార్? డిపార్ట్మెంట్ ఏంటిది? రిటైర్డ్ ఎస్పీ. బాగానే దొరికారు మాకు కూడా. ఏంటి సార్ ఆల్రెడీ చూస్తూ ఉన్నారు ఇక్కడ? సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పటి నుండి చిన్న శ్రీశైలం గారు పరిచయం. వారు నేను ఇక్కడ సిటీలో కూడా పనిచేసిన ఇన్స్పెక్టర్గా, ఏసీబీగా. అప్పుడు కూడా ఇతడు పరిచయమే. ఈయన ఎప్పుడు కానీ రౌడీయిజం బీడీయిజం అనేది నాకైతే తెలిసినంత లేదు. నేను మ్యాక్సిమం ఇతన్ని మంచి దారిలో నడిపించిన వాడిని నేను. నాకు మొదటి పీరియడ్లో ఏమైనా రౌడీ షీటర్ ఏమైనా కేసులు అయినా? లేదు లేదు లేదు. ఆయన పైన ఉన్నాయి కదా కేసులు అయితే రౌడీ షీటర్ అన్నటువంటి. కానీ అతన్ని మార్చినాం మేము మార్చగలిగినాం. సోషల్ వర్క్కు ఆయనను ఎంకరేజ్ చేసినాం. సోషల్ వర్క్ చేసిండు. ఎక్కడన్నా ఏదైనా ఆక్రమణలు చెడు పనులు అయినా కూడా అక్కడ వాళ్ళను మంచి వాళ్ళకు సాయం చేసిండు. అది రౌడీజం ఎట్లయితుంది? అది రౌడీజం కాదు కదా. మేము కూడా చేయాల్సింది అదే కదా. ఇది పోలీస్ ఆఫీసర్గా ఎవరైనా వీక్నెస్ ఉండి వాళ్ళను ఎవరైనా బలవంతుడు వాళ్ళని ఒత్తిడి చేస్తుంటే వాళ్ళని అడ్డుకొని వీళ్ళు గరీబ్ వాళ్ళకి హెల్ప్ చేయడం అన్నదే ఈయన వృత్తి. అంతే చేసిండు తప్పితే వేరే ఏం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబం ఉన్న పేరు మీద ఈ కాన్స్టిట్యున్సీలో యూసఫ్గూడ ఏరియా, జూబ్లీహిల్స్ ఏరియాలో వాళ్ళకి మంచి పేరున్నది. మంచి చిన్న కుటుంబాల నుంచి ఆయన మంచి దగ్గర ఉన్నాడు. అన్ని మతస్థులు, క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ ఇతన్ని అందరిని ప్రేమించే వాళ్ళే. ఇతడే గెలుస్తాడని పక్క మాకు నమ్మకం ఉన్నది. 2 సార్లు కూడా ఓడిపోయింది. ఒకసారి ఇండిపెండెంట్గా, ఒకసారి ఎంఐఎం పార్టీని వస్తుంది. ఆ సానుభూతి కూడా ఉంటుంది, దీనికి తోడవుతుంది. హైట్రిక్ ఏమైనా పరాజయం ఏమైనా ఉండేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితి లేదండి. ఖచ్చితంగా అతడే గెలుస్తాడు. గెలుపు అనేది తథ్యం, ఇక అందులో డౌట్ ఏం లేదు. ఎట్లయితే కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారో బీఆర్ఎస్ గెలవదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటూ. సో ఇక్కడ బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అనేది వాళ్ళకి సంబంధించినటువంటి. ఎన్ని సీట్లు వచ్చినాయండి మొన్న? సిటీలో ఎక్కడ కూడా మరి గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ మాత్రమే సీటు సాధించింది, కాంగ్రెస్కి ఎక్కువ సీటు కూడా లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు లేదు. మొన్న బై ఎలక్షన్లో కాంగ్రెస్ వచ్చింది, కంటోన్మెంట్లో బై ఎలక్షన్లో. ముందు మీరు అన్నట్టు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు ఏం మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కదా. సేమ్ ఇక్కడ అదే అవుతుంది. కంటోన్మెంట్ దానికన్నా ఇంకా చూడు టాప్ ఇదిగా మెజారిటీతో గెలుస్తాడు. తప్ప చేయాల్సిందే కదా మంచి వాళ్ళకు. 100% సపోర్ట్. బ్రహ్మశంకర
ఏంటిది ఎట్లా ఉన్నది పరిస్థితి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక యాడ ఉన్నా నవీన్ నవీన్ కుమార్ ఇన్ను మొత్తం మొదలై చెప్పేస్తాను కదా నువ్వు మొత్తానికే ఎట్లా పసిగడుతున్నా అంటే శ్రీశైలం యాదవ్ మాకు ఫస్ట్ నుంచి ఆయన మా ఎంబడి ఉంటాడు. ఏదైనా ఆయన ఊరికొస్తాడు, ఏదైనా సాయం చేస్తాడు ఆయన. కానీ ఆయనకు మాత్రం ఆయన కొడుకు నిలబడ్డాడు కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ కంపల్సరీ. మాకు అన్ని సాయం చేసాడు, సావులకు కానీ దేనికి కానీ దేనికి అన్నిటికీ దేనికి వెనుకోబోలేడు శ్రీశైలం యాదవ్. బీఆర్ఎస్ వాళ్ళు బాగా గెలుతారు అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ ఫుల్ గెలిచారు వాళ్ళే. అన్నీ అవే మొత్తం డూప్లీ కిందికే. వాళ్ళు 3 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా చేసాడు గోపీనాథ్, బాగా ఎంత చేసినావు అని చెప్పేసి అంటారు. గోపీనాథ్ పోయిండు కాబట్టి ఇప్పుడు అంది గోపీనాథ్ చేసిండు కరెక్ట్ మంచిగా. ఇప్పుడు చేసేది శ్రీశైలం యాదవ్ విన్నావా? శ్రీశైలం యాదవ్ ఇంకా కొడుకున్నాడు కాబట్టి ఆయన మంచిగా చేస్తాడు. ఇప్పుడు గోపీనాథ్ వాళ్ళ భార్యకే ఇచ్చిన టికెట్, ఇప్పుడు ఆమె గెలవదా మరి? ఎందుకంటే గోపీనాథ్ చేసిందని మీరే అంటా ఉన్నారు కదా. ఆమె చేసిందంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పు అన్నీ బయటపడుతున్నాయి. లక్షల కోట్లు అన్నీ దిగింది, అన్నీ మొత్తం బయటపడ్డాయి. కేసీఆర్ వచ్చి ఇక్కడ ఏమైనా ప్రచారం చేస్తే జూబ్లీ హిల్స్లో మళ్ళీ మాగంటి సునీత గెలవదా? ఎవరు రారు, ఇంకా ఎవరు గెలవాడు. కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, ఎవరు వచ్చినా అయిపోయింది. ఆ సీన్ అయిపోయింది. 10 సంవత్సరాలు గెలిచిన వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత అయిపోయింది. ఇంకా ఈసారి మళ్ళా ఆమె భర్త చచ్చిపోయింది, మరి నాకు సానుభూతిగా ఓట్లు వేయాలని చెప్పేసి ఆమె తిరుగుతూ ఉన్నది కదా. ఎవరు వేయరు ఇంకా, ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులే చేసినాడు. కానీ ఆమె కేర్ ఎవరిని కాదు. టీఆర్ఎస్ అందరికీ తెలిసిపోయింది, ఏ సంగతి చేసారు ఏం చేసారు అన్నీ తెలిసిపోయింది. వాళ్ళు చేసిన లెక్కలు దుర్మార్గం లెక్కలు అందరికీ తెలిసిపోయింది. నువ్వు ఓటు ఎవరికి ఎత్తాను? ఏం మాత్రమే మన టీడీపీ. మా ఓడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో వచ్చిండు, మేము కాంగ్రెస్ పక్కా టీడీపీ మేము. తెలుగు మీ టీడీపీ అంతా కూడా అంటే మీది ఎక్కడ? మీ ప్రాపర్ ఎక్కడండి? బోరబండ. మేము మాత్రం కాంగ్రెస్కు ఓటు వేయకపోతుండే, కానీ మా ఓడు అక్కడ వచ్చిండు కాబట్టి మేము అక్కడనే. రేవంత్ రెడ్డి, మా రేవంత్ రెడ్డికి మేము ఎప్పుడైనా వెనక ఉంటాం. ఎందుకు టీడీపీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటేనా మరి? ఇప్పుడు టీడీపీ మళ్ళీ ఇప్పుడు దిగుతుంది కదా లైన్లో. ఇప్పుడు ఎలక్షన్లో టీడీపీ దిగుతుందిగా, మెయిన్ ఎలక్షన్లో టీడీపీ దిగుతుంది. అందరూ అడుగుతున్నారు ఎలక్షన్ పెట్టాలని. మేము మాత్రం పక్కా టీడీపీ. ఇప్పుడు ఎలక్షన్లో ఓట్లు వేయించేది కూడా కాంగ్రెస్కు పక్కా. చేస్తా ఉన్నావు కాంగ్రెస్కి వెళ్ళి ఓటని? చేస్తాము, ఎందుకేమో ఇంకా చేయలేదు, ఇంకా కాలేదు. ఇంకా 17 తారీఖు కదా నామినేషన్లు. 17 తారీఖు తర్వాత ఇక అంతే. ఇంకా ఎవడే రూపాయి మాకు అవసరం లేదు, ఎవరి రూపాయి అవసరం లేదు మాకు. మా రూపాయి ఖర్చు పెట్టుకొని మేము తిరుగుతాం, ప్రచారం చేస్తాం, ఎలక్షన్లో వేపిస్తాం. మరి ఏమన్నా ఎవరన్నా పైసలు డబ్బు ఓట్లకు పైసలు ఇస్తే తీసుకో. ఎవరి రూపాయి అవసరం లేదు మాకు. నా కొడుకు 10 రూపాయలు ఇచ్చినా మేము తీసుకోం, మాకు అవసరం లేదు. మా పైసలు పెట్టుకొని మేము తిరుగుతాం. ఎన్నికలు అంటేనే పైసలు తాగుడు అంత అది మాకు టీడీపీ. మాకు ఎవడు 10 రూపాయలు మాకు ఇచ్చిన వాళ్ళు లేడు, మేము తీసుకున్న వాళ్ళు లేదు టీడీపీలో. మాకు అభిమానం. మా రేవంత్ రెడ్డి గురించి మేము ప్రచారం చేస్తాం అంతే, ఇంకేం లేదు. పక్కా కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆటోనే తోలేదు మీరు? ఆటోనే. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కదా, సో ఎట్లా ఉందన్న? ఎవరు గెలిచినట్టుగా కనబడతా ఉంది నీకు? కేసీఆర్ రావాలి. ఎందుకంటావు కేసీఆర్? ఇంతకుముందు అంతా మంచిగా చేసిండు కదా, పింఛన్ ఇచ్చిండు, ఇల్లులు ఇచ్చిండు, ఎవరికి సతాంచలే, ఎవరు అనేక తిట్టలే ఇప్పుడు దాకా. 9 నెలలు చేసిండు, ఆయననే రావాలి కేసీఆర్. అంటే ఇక్కడ నిలబడ్డది మాగంటి గోపీనాథ్ భార్య కదా, సో ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఎట్లా దాన్ని మరి వీళ్ళు గెలిస్తే ఎట్లా ఉంటుంది? నడుస్తుంది 5 సంవత్సరం ఎట్లయినా నడుస్తుంది, దానికి ఏం చేయలేము. మాకు అవసరం పార్టీ కేసీఆర్ కావాలి. మొదటి నుంచి కూడా మీరు టీఆర్ఎస్ తోటే ఉంటారు? టీఆర్ఎస్, ఇంకా ఎంఐఎం, ఇంకా అంత ఎందుకు చెప్పాలి మనం? అంటే గతంలో ఎంఐఎం నుంచి కూడా నవీన్ యాదవ్ పోటీ చేసిండు గతంలో కదా. నవీన్ యాదవ్ రెండు సార్లు కూడా ఆయన ఓడిపోయిండు. సో ఈసారి ఏమన్నా సానుభూతి ఉండదంటావా ఆయనకు? ఇంకా ఛాన్స్ ఉంటుంది. ఆయన కూడా రికార్డు మంచిగా ఉంది, ఆయన కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. ఆయన కూడా మంచియే. మన ఇసుబుడ డివిజన్కు ఎప్పుడు మంచిగానే చేసాడు ఆయన ఉన్నప్పుడు దాకా. ఆయనది కంప్లైంట్ లేదేమన్నా మంచి.
ఒక పక్కన ఆయన పైన కంప్లీట్ లేదు. సో గెలిచేటువంటి అవకాశం లేదు మరి ఆయన ఉన్నది. ఇంతకుముందు ఎంఐఎంకి నిలబడిండు, కలెక్షన్ మంచిగా వచ్చింది, గెలిచలే. మళ్ళీ క్యారమ్ బోర్డ్ అని వేసిండు, అలా కూడా గెలిచలే, నీడు వచ్చిండు, కంప్లైంట్ లేదు. అట్లా కంప్లైంట్ ఏం లేదు అనేది, ఆయన కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎలా ఉన్నాడు కాంగ్రెస్లో ఆయన, కాంగ్రెస్ అంటే రూలింగ్ పార్టీకి రొటేషన్ చేస్తుండే ఆయన, అట్లా ఏం లేదు, ఆయన కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఏముంది ఇప్పుడు అంటే మీరు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నదని అనుకుంటా ఉన్నాం? కేసీఆరే రావాలేమో. ఎందుకంటే ముసలోళ్ళకి పింఛన్ ఇచ్చిండు, అందరికి ఇల్లు ఇచ్చిండు. ఇంతకుముందు ఇంట్లో కొడుకులు ఎంత సంపాదించినా కానీ నెలకు ఒక 5,000 ఏమంటే ఇస్తారు వాళ్ళు, ఇవ్వరు. ఈయన పింఛన్ ఇచ్చిండు, ఆయన ఏమైనా చేసుకున్నా ఆ పింఛన్లో. ముసలోళ్ళు అడిగే అవసరం ఉండదు కదా, నెలకు పింఛన్ వస్తే బీడీ కట్ట ఛాయలు ఏమో అవసరం చేసుకుంటారు కదా, వాళ్ళకి జర సపోర్ట్ అయిపోతాం ముసలోళ్ళకి. ఆయన సంపాదన అయిపోతుంది అన్నది. ఏడొస్తున్నాయి, కేసీఆర్ పోయింది, పింఛన్ అని బంద్ అయినాయి. పింఛన్ లేదు, అది లేదు, బస్ ఫ్రీ చేసింది, అందరికీ బాధలు అయిపోయినాయి. మాది ఆటో కిరాయి అయితే లేదు. ఇట్లానూ నడిపించుకుంటాం, మెల్లగా మెల్లగా ఏం నడిచిందో అదే నడిపించుకుంటాం అంతే. అబ్దుల్ జలీల్ పని చేస్తారు, ఆటో డ్రైవర్. ఎక్కడ ఉన్నది మీ ఓటు? ఎక్కడ ఉన్నదే? ఇక్కడనే ఇక్కడేనా? ఇక్కడనే కరీంనగర్ డిజైన్, సూపర్ డిజైన్. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా, సో మీకు ఏమనిపిస్తూ ఉంది? ఎవరు గెలిచే అటువంటి అవకాశం కనపడుతుంది? ఎవరు గెలిస్తే మంచిగా అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు నవీన్ రావాలి, ఎందుకంటే కంపల్సరీ చాలా కష్టపడాడు ఆయన. నవీన్ యాదవ్ చాలా కష్టపడాను, ఒక్కసారి ఆయనకి ఛాన్స్ ఇవ్వాలి నవీన్ యాదవ్కు. ఇప్పుడు అక్కడ గోపీనాథ్ ఉంటే బాగుంటే, ఇప్పుడు నిలబడి భార్యకి గుర్తు ఎవరికి జనాలు పట్టదు ఆయనకి. ఒక్కసారి ఈయనకి ఇవ్వాలి, నవీన్ యాదవ్కి ఇవ్వాలి ఛాన్స్. గోపీనాథ్ చనిపోయింది కదా, సో గోపీనాథ్ చనిపోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ భార్యకి ఇచ్చింది టికెట్. సో పాపం ఆయన చచ్చిపోయింది కదా, సానుభూతిగా ఓట్లు అటు రావంటారా, ఆమె గెలవదంటారా? కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. ఇంకెవరికైనా టికెట్ ఇస్తే బాగుండా మరి బీఆర్ఎస్? ఆయనకి ఇవ్వాలి, ఎవరికి విష్ణు ఆయనకి ఇస్తే ఏమి ఉంటుంది. ఆయన సంగతి ఇప్పుడు కష్టమే. నవీన్ యాదవ్ ఫుల్ టాప్ నంబర్ 1 సెట్ వస్తుంది చూడు, ఇప్పుడు 1 సెట్ వస్తుంది. ఏం చేసిందన్న నవీన్ యాదవ్ మీ డివిజన్కి కానీ ఈ నియోజకవర్గం? జూబ్లీ డివిజన్ చాలా బాగా వచ్చాడు అందరికి. ఇండిపెండెంట్ అంటే వచ్చింది ఆయన, ఇండిపెండెన్స్ రావచ్చింది. ఇప్పుడు పార్టీలో ఉన్నా కదా 1 సెట్ వస్తాడు ఆయన. వ్యక్తిగతంగా గెలుస్తాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది కాబట్టి గెలిచేటువంటి అవకాశం? ఆడు ఇండిపెండెంట్కి వస్తే ఇంత సీట్ వచ్చింది మనకి, నవీన్ యాదవ్కి అంత కూడా వచ్చింది. ఇప్పుడు ఇండిపెండెంట్ ఇప్పుడు పార్టీలో ఉన్నాడు, 1 సెట్ జనాలు లైక్ చాలా మంది చేస్తాడు నవీన్ యాదవ్కి. ఇప్పుడు చాలా మంది లైక్ చేస్తాడు నవీన్ యాదవ్కి. నవీన్ నంబర్ 1 క్యాండిడేట్ ఆడు, నంబర్ 1 క్యాండిడేట్ 1 సెట్ కొట్టుతాడు. ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేసిండే మీకు కానీ ఎప్పుడైనా మీ కుటుంబానికో లేకపోతే మీ స్నేహితులు? మాకు ఇట్లా హెల్ప్ చేసాను, ఏమి పని ఉంటే ఏమి ఇచ్చేస్తే ఇంబడి వస్తాడు ఆయన, ఇంబడి వస్తాడు ఆయన. మనకు ఒక్కరిపై ఏలే ఆయన దగ్గర పోలేనని. క్యాండిడేట్ బాగున్నాడు, క్యాండిడేట్ మాత్రం బాగున్నాడు ఆయన, పనికి వస్తాడు. ఆయనకి ఇవ్వాలి ఓటు, ఇప్పుడు పిలిచాలి కంపల్సరీ. ఇప్పుడు ఆయన ముఖం చూసి ఓటేయాలి అంతే, ఆయన ముఖం చూడి ఓటేయాలి అంతే, అంతే అంతే. ఏం పేరు? పేరేం పేరేనా? ఏంటిదన్న ఆల్రెడీ జూబ్లీహిల్స్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. సో మొన్ననే 2 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నిక కాబట్టి. సో మీ అంచనా ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది మీరు? నవీన్ అన్న. ఎందుకని? ఆయన మాకు చాలా దగ్గర మంచి, ఏమైనా పని ఉన్నా కానీ ఇక్కడ నుంచే పోయి చేయించుకోవచ్చు. అంటే మనం కాంగ్రెస్ అని కాదు, మనం నవీన్ అన్న గురించి చెప్పినాం, 100% కంపల్సరీ వస్తాను ఆయన. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వకపోతే కష్టం ఉందా? కష్టం అంటే ఆయనకి మెజార్టీ వస్తుంది, వేరేకి ఎవరైనా ఇస్తే అంత మెజార్టీ రాదు. ఆయనకి 60-70% మంది ఆయన ముఖం చూసి వేస్తారు. ఆయన అదిరి పిలిచినా వస్తాడు ఆయన, చాలా సార్ వచ్చింది. ఆయన కూడా 2 సార్లు ఆయన పోటీ చేసి ఓడిపోయిండు. అంటే ఓడిపోయినట్టు ఆయన చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయిండు. అంటే చాలా పోయి మెజార్టీ ఒక 2-3 వేలతో పోయిండు, కానీ ఆయనకు వచ్చి ఇండిపెండెంట్ నిలబడినా కానీ సెకండ్ పొజిషన్లో వచ్చిండు.
ఇప్పుడు మాకంటే సునీతకు ఏమైనా సానుభూతి ఉండదా? వాళ్ళ భర్త చచ్చిపోయిండు కాబట్టి ఆమె పోటీలో ఉన్నది కాబట్టి. ఆ పోటీలో ఉన్నాడు కాబట్టి ఆమెకి చూడలే ఇప్పటికి ఎవరు ఆమె పబ్లిక్లో ఎవరికి పరిచయం లేదు, ఎవరితో ఏం చేయాలి పని ఏమీ తెలియదు. ఇప్పుడు అందరికి ఎట్లా అంటే మన నవీన్ అయితే ఆయన వస్తే చాలా పని వెళ్తాయి అన్నాడు. పడతాయి ఇక ఓట్ల గురించి మనం చెప్పలేము. ఇక మన కేసీఆర్ ముఖం చూసి పడతాయి కానీ ఆయన పరిచయం లేదు కదా అట్లా. ఒకవేళ కనుక కేసీఆర్ వచ్చి ఇక్కడ ప్రచారం చేసి ఆమెకు మద్దతుగా ఆమెకు ఓటేయాలని చెప్పేసి 2-3 సార్లు తిరిగితే ఏమైనా పరిణామాలు ఏమైనా మారేటువంటి అవకాశం ఉన్నది? ఇక మనం ఎంత చెప్పినా కానీ పబ్లిక్ మనసులో ఏముంది మనం చెప్పలేము. ఇక నా గురించి నవీన్ గురించి ఏముంది మనం చెప్పినాము బస్. మొదటి నుంచి కూడా అదే, లేకపోతే నవీన్ అన్నకి టికెట్ ఇచ్చింది కాబట్టి ఆయన ఇండిపెండెంట్ ఉన్నా కానీ ఆయనకి ఇస్తాం. పార్టీతో మీకు సంబంధం లేదు, వ్యక్తి అంతే. మీరేనా మీ కుటుంబ సభ్యులంతా కూడా అదే? మనం ఎక్కడంటే అట్లా మా ఫ్యామిలీ ఇక నేను హెడ్, ఇక నేను ఎక్కడంటే అక్కడే అలా. ఇక నేను ఒక్కరిని వేస్తాను మా వాళ్ళు లేరంటే అంతే కాదు అట్లా. పైకి గెలవాలని నా మనసు కొట్టరా. ఏం పని చేస్తారు మీరు? మీరేం చేస్తారు? ఏం లేదా? నువ్వు మాట్లాడే అంతేనా? ఓకే ఓకే. హిల్స్కు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ఆల్రెడీ భర్త ఆ సెంటర్ పాయింట్ పైన ఆమె తిరుగుతుంది, ఈయనేమో ఇవే తిరుగుతున్నాడు. సో మీరు ఏం అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు? సో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీ బస్తీకి కానీ మీ నియోజకవర్గానికి కానీ అని చెప్పేసి అనుకుంటారు? గెలుస్తేనే బాగుంటుంది, ఎందుకంటే నవీన్ గెలుస్తేనే బాగుంటుంది. ఎందుకంటే యాక్చువల్గా మన పార్టీ కాంగ్రెస్, ఆ పైనుంచే కాంగ్రెసే ఉంది. కాంగ్రెస్ గెలుస్తేనే మనకు పనులు అవుతాయి. ఇప్పుడు ఆమె ఉంది, ఆమెకి ఏమంత ఇది ఉంది, జస్ట్ ఆమె మంది మాటల మీద ఏమవుతుందంటే ఆమె చీరలు పనిచేస్తుంది, కుక్కర్లు పనిచేస్తుంది, అదంతా వేస్ట్. ఎవరికి పంచుతుండ్రు? ఓటర్ ఉన్న వాళ్ళకు, ఓటింగ్ వేసేటోళ్ళకు ₹1 కూడా దొరకలేదు. వీళ్ళేమో వచ్చిన పరాయి మనుషులకు అంతా వాళ్ళు పోయి ఊర్లో ఓటేస్తారు. వాళ్ళకేమో కుక్కర్ ఇస్తుండ్రు, చీరలు ఇస్తుండ్రు. మాకు అవసరం లేదు అట్లాంటి చీరలు కుక్కర్లు. మాకు మన పని కావాలి, గల్లీలో మంచి మంచి రోడ్లు వేయాలి, ప్లస్ కొంతమంది దగ్గర పైన నీళ్ళు వస్తలేవు, నీళ్ళు రావాలి, అందరిది ప్రాబ్లమ్స్ చూడాలి అంతే. నవీన్కి మేము సగం రాత్రికి పిల్లలని ఆ అబ్బాయి వస్తాడు, అంత నమ్మకం ఉంది మాకు. ఆ శ్రీశైలం అన్న కానీ నవీన్ కానీ మాకు అంత నమ్మకం ఉంది. ఆజే ఆజే బేబీ. ఇప్పుడు ఆమె సెంటిమెంట్గా తిరుగుతుంది, అంటే మా భర్త చనిపోయాడు కదా, సో నన్ను ఆశీర్వదించుర్రి, నేను 3 సంవత్సరాల పాటు నేనేంటో చూపెడతానని చెప్పేసి ఆమె అంటా ఉంది. సో ఆమెకు ఉంటుందా సానుభూతిగా మీ మహిళలు ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు మేమేం చెప్పగలుగుతామండి, మహిళల మనసులో ఏముంది మేమేం చెప్పలేం. ఎట్లా ఉంది తెలుసా, లాల్చి ఆడోళ్ళు ఉన్నారు. నేను స్టార్టింగ్ నుంచి తెలుగుదేశం నుంచి చంద్రమ్మ నుంచి టీఆర్ఎస్కి కూడా చేసిన, షఫీబాయ్ టైంలో చేసిన. నాకు అంత అనుభవం ఉంది, లేదని కాదు. ఎవరు ఎక్కువ డబ్బులు వేస్తారో వాళ్ళ తన చిలుకలు పోతారు, బియ్యం ఎక్కువ చల్లుతారు వాళ్ళ తన పోతారు. అది మంది గుణం. ఆయన నేనే ఇప్పుడు లేదంటే 2 years నుండి నేను రాలే ఎలక్షన్స్లో. ఆ చంద్రమ్మ కొడుకు భవానీ శంకర్ అన్న పిలిస్తే నేను వచ్చిన దానికి నాకు దేవుడి దయ వల్ల నాకు స్పెషల్గా బూత్ ఇచ్చిండు ఆయన. బూత్ ఇచ్చి నువ్వు చెయ్యాలి ఆంటీ, నువ్వు పాత మనిషి ఏమన్నా కానీ నువ్వు నమ్ముతావా, నాకు మొక్కలు నొప్పి ఉంది, ఆ బాధ పెట్టుకొని కూడా చేస్తున్నంటే ఆ శ్రీశైలం అన్న ముఖము ప్లస్ నవీన్ ముఖం ఫుల్ నమ్మకం, ఫుల్ నమ్మకం ఉంది దేవుడి దయ వల్ల. ఆమె గెలిస్తే కూడా ప్రాబ్లం లేదు మాకు. మా గోపీనాథ్తో కూడా అన్నతోటి చాలా పనులు అయినాయి, లేదని కాదు. మరి ఆమెకి దోసుకొని తినేటోళ్ళు చాలా ఉన్నారు అంతే. ఏమి సొంతం ఇల్లేనా? సొంతం ఇల్లే ఉంది. ఓటు ఇక్కడే ఉన్నదా? అంటే మొన్న ఎన్నికలు జరిగినాయి కదా, ఆయన చనిపోయాడు మాగండు గోపీనాథ్, మళ్ళీ వస్తాలు ప్రచారం అయితే చేస్తాను గల్లీలల్లా. సో ఎవరు ఉంటే, అంటే నీ ఒపీనియన్ వీళ్ళు ఉంటే బాగుంటుంది అనేది మీకు ఒక ఉద్దేశం ఉంటుంది కదా, సో ఎవరు గెలిస్తే బాగుంటుంది? మంచిగా చేస్తే మేము వాళ్ళకి ఓటు వేస్తాం. మాకు ఎవరు మంచిగా చేస్తే మాకు ఓటు వాళ్ళకి వేస్తాం. అంటే 10-12 సంవత్సరాలుగా గోపీనాథే ఉన్నాడు ఇక్కడ, అంతే కదా? గోపీనాథ్ ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మాకు మంచిదే. మాకు కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళతో మాకేం ఇది లేదు. వాళ్ళు మంచిగా చేస్తూ ఉన్నారు, మేము బియ్యం ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నారు? బియ్యము ఏడిస్తున్నారు. గోపినాథ్ పిల్లం కూడా
ఈ ఆమెదేముంది, ఆమె ఇవ్వని మధ్యలోకి చెప్తుంది. మధ్యలో వాళ్ళకి తెలిసినలోకి ఇస్తున్నది. బతుకమ్మ చీర అందరికీ గల్లీలు అందరికి వచ్చినాయి, మాకు బతుకమ్మ చీరలు రాలేవు. మళ్ళీ ఆ ఓటు వేయమని ఆమెకి అడిగితే ఆమెకి ఎట్లా వేయాలి నేను ఓటు? నేను కూడా ఒక ఆడబిడ్డనే కదా, నాకు కూడా రావాలి కదా. నా ఇంట్లో నా 2 ఆడపిల్లలకి, నా 3 పిల్లలకి 3 ఆడపిల్లలు, నేను ఒక 4 చీరలు రావాలి నాకు. మరి వీళ్ళు ఇస్తున్నారు కదా, గోపినాథ్ పిల్లం ఇస్తుందంట కదా, టోకాన్లు ఇచ్చిరట. ఆయన పేరు మీద బియ్యం పంచిందంట, అన్నీ చేసిందంట ఆమె. కాకపోతే మాకు ఎవరు చెప్పలేదు. చెప్పక మాకు కాకపోతే ఇక మేము బీదోళ్ళమే కదా, ఒక్కటే ఫ్లోర్ ఉంది. 3 ఆడపిల్లలు అంటే అర్థం చేసుకోండి మీరు. ఇంకా 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు. అంటే మొత్తానికి ఇప్పుడు గోపినాథ్ భార్య ఏమో చీరలేదంటావు నువ్వు, కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో ఉన్నది. సో ఈ ఇద్దరిలో కాంగ్రెస్ పార్టీకి వెళ్తే బాగుంటుందా, బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే బాగుంటుందా? నేను టీఆర్ఎస్కే వెళ్తా. ఎవరు ఏం అడిగినా టీఆర్ఎస్కే, కారు గుర్తుకే మా ఓటు. అది నా ఇష్టం, అదంది. మేము తెలంగాణ బిడ్డలం అంతే. అంతే. కాంగ్రెస్కి వెయ్యా. ఈసారి వేసినాము, తప్పు చేసినాము. ఈ కాంగ్రెస్కే ఎన్ని జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు వేసినాము, ఆయన మంచిగా చేసిండు, ఆయనకి వేసినాము. ఆయన పోయిండు, ఆయన కొడుకును కూడా ఎన్నుకోలేరు పాపం. ఆయనకి విష్ణువర్ధన్ రెడ్డికి రానియలేరు అనగదొక్కేసిర్రు. మేము కంటిన్యూగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. ఇక్కడ మరికొంత మహిళలు ఉన్నారు, కొంతమందితో మాట్లాడదాం. ఏడదమ్మా, ఇక్కడేనా మీది? ఈ డివిజనేనా? ఏంటిది? రాయబంద్నగర్ డివిజను. సో ఎట్లా ఉంది ఇక్కడ ఎన్నికలలో? ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది? ఎవరు గెలుస్తారు బాగుంటుందని అనుకుంటాం? ఇప్పుడు మొన్నటిదాకా మాగంటి సార్ ఉన్నాడు, ఎలా టీఆర్ఎస్ నుంచి. ఆయన ఉన్నప్పుడు మాకు దగ్గర ఇక్కడ అన్ని గుడిసెలేసి ఉండే, 1000-2000 గుడిసెలేసిండు మైదాన్లో. గుడిసెలోళ్ళు ఇది పాల పని చేసుకొని, లేబర్ పని చేసుకొని బతికేటోళ్ళు. ఆ పని మాత్రం మాగంటి గోపినాథ్ చాలా మంచిగా చేసిండు. అది మాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే మా పిల్లలకు సంబంధం రాలే ఉంటే, ఏడా అంటే బస్సులో పోయినా వచ్చిన అయ్యా గుడిసెల కాడనా గిట్లా అందరూ. అది మాత్రం మంచి పని చేసిండు. వాళ్ళకంతా ఇది కేసీఆర్ నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, బీరం కూడా కొంతమంది ఇచ్చిండ్రు, ఇంకెక్కడెక్కడ ఇచ్చిండ్రు. అందరు వెళ్ళిపోయారు. రోడ్ మాత్రం క్లోజ్ చేసిండు. రోడ్ మాత్రం కూడా చూడడానికి మంచిగా ఉంది. మాగంటి గోపినాథ్కి అదొక్కడి గురించి కృతజ్ఞతలు చెప్తాను నేను. గోపినాథ్ ఆల్రెడీ పాపం అకాల మరణం చచ్చిపోయాడు కాబట్టి ఎవరు మరి వాళ్ళ భార్య పోటీ చేస్తుంది, వాళ్ళ సతీమణి పోటీ చేస్తుంది. సో మాగంటి గోపినాథ్కు ఉన్నటువంటి పేరుతో ఇప్పుడు సునీత గెలిచేటువంటి అవకాశం ఉంది ఏమైనా? ఇక అది గెలుపు ఓడడము మన చేతిలో లేదు, పబ్లిక్ చేతిలో ఉంది. పబ్లిక్ అయితే సానుభూతి అయితే ఉంది, పబ్లిక్కి సానుభూతి ఉంది. ఎందుకంటే అకాల మరణం పాపము అందరికీ. ఎప్పుడు పోయినా మేము కలిసినాం కూడా, ఎప్పుడు పోయినా నవ్వుకుంటా మాట్లాడేటోడు. ఏదైనా హెల్పింగ్ అడిగితే మంచిగా వచ్చి ఆయనకు ఒక్క రోజు కాకుండా ఇంకో రోజు అయితే వచ్చి ఏమమ్మా ఏమి అని అడిగేటోడు. కానీ ఇప్పుడు అడుగుడు లేరు. ఎవరంతా వాళ్ళు లీడర్లు ఉన్నారు ఇక్కడ మా కార్మిక నగర్లో అయితే. ఎవరంతా వాళ్ళే లీడర్లు. నవీన్ యాదవ్ కూడా ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాడు. సో నవీన్ యాదవ్ కూడా 2 సార్లు ఓడిపోయినా, నాకు ఈసారి కూడా సానుభూతి ఓట్లు వస్తాయి, నేను కూడా అప్పుడు గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినా ఈసారి నాకు ఖచ్చితంగా నేను జూబ్లీహిల్స్లో గెలుస్తానని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సో ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, ఆయనకు ఎట్లాంటి అవకాశం ఉంటుంది గెలిచేటువంటి అవకాశం? ఆయన కూడా మా పిల్లలే, ఆయన కూడా మా ముంగటనే పిల్లోడే, మా అన్న కొడుకులే. వాళ్ళు కూడా మా ముంగటనే పెరిగి పెద్దగా అయ్యారు. కాకపోతే మాకు నిలబెట్టింది అయితే పీజీఆర్ఏ అయ్యా. మా గుడిసెలకు బుల్డోజర్ వచ్చి కూలగొడుతుంటే పీజీఆర్ అడ్డపడి మాకు ఇంత ఉండడానికి ఇప్పుడు నీడనిచ్చిండ్రు. ఆయనకు దేవుని దగ్గర పోయిండు, కానీ ఆయనకు కూడా మేము రుణపడి ఉన్న ఆయన కృతజ్ఞతలు అన్నావా. ఆయనకు అభిమానమే, ఆయన కాంగ్రెసే. 79లో మేము గుడిసెలు వేసినాం ఇక్కడ. 79 అంటే ఇప్పుడు ఏది చూడు, 40 ఏళ్ళు వెళ్ళిపోయాయి, 45 ఏళ్ళు వెళ్ళిపోయాయి. విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఇచ్చిండ్రు 10 సంవత్సరాలు ఆయన కూడా చేసిండ్రు. ఆయన కూడా మంచి చెడ్డ అన్నీ చూసి వీధోళ్ళకి ఎవరికి ఏం చేయాలి, ఎవరి దగ్గర ఎవరిని కాదన్నాడు ఇంటికి పోతే. ఇప్పుడు పీజీఆర్కి ఉన్న అవగాహననే ఆయనకు ఉన్నది. కాకపోతే మధ్యలో కొంచెం ఏంటంటే ఇక ఆయనకు ఉంటారు కదా పక్కన అనుచరులు, అలా మాటలు విని కొన్ని పట్టించుకోలే. కానీ ఇప్పుడు పోయినా ఆయన విష్ణువర్ధన్ పట్టించుకుంటాడు, అడుగుతాడు ఏం తక్కువైంది. ఈడైతే పర్వాలేదు, మంచోళ్ళే. మీరు మహిళ,
సో మీది ఎవరికి మద్దతు ఉంటుంది? మీరేమో అన్న కొడుకు నవీన్ యాదవ్ అంటా ఉన్నారు, ఇప్పుడేమో ఇటు చూస్తేనేమో మహిళ. సో మీ మద్దతు ఎవరికి ఉంటుంది ఇద్దరిట్లలో? ఇక ఎవరంటే ఇప్పుడు మంచి పని చేసేటోళ్ళు కావాలి. వినండి, ఆయన కూడా మా వాళ్ళే, వీళ్ళు కూడా మా వాళ్ళే. మంచి పని చేస్తేలే వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళ గురించి మేము మాట్లాడతాం. అయ్యో ఇద్దరు మంచోళ్ళే, ఇద్దరు మంచోళ్ళే, వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళ అనుచరులు, వాళ్ళ పక్కన ఉన్నోళ్ళు వాళ్ళు మా దగ్గర రాణిస్తలేరు, మాకు వచ్చే బెనిఫిట్ మాకు రాణిస్తలేరు. ఎవరెవరో మరి ఎవరికి ఇప్పుడు ఈమెకు ఫలానా అంది ఇమ్మనంటే వాళ్ళు అందిస్తారు, కానీ వాళ్ళు తీసుకొని వచ్చేదాళ్ళకు వాళ్ళే మింగుతారు, కూర్చుంటారు. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు కళ అండి. ఈ రెండు అట్లా ఈక్వల్ వస్తున్నాయి, టీఆర్ఎస్ బీజేపీ. ఎందుకంటే ఆమె సానుభూతి ఉంది, కాంగ్రెస్ సానుభూతితో ఆమె రావచ్చు. ఎందుకంటే లేడీ కాబట్టి. ఈయన చూస్తే ఈయన బస్తీలో పుట్టి పెరిగిండు పిల్లోడు అనేది ఒక అభిమానం. పార్టీ నుంచి అయితే పార్టీ కాంగ్రెస్ పార్టీ మంచిదే, కానీ పార్టీలో ఉన్నోళ్ళు చక్కగా లేరు. ఇప్పుడు నేనున్నా, నా ఇంట్లో నేను అన్నీ సర్దిద్దుకొచ్చుకునేది నేను కుటుంబాన్ని. నేను చక్కగా లేకపోతే కుటుంబం ఎక్కడ వస్తుంది? నా చేతి కింద 10 మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇస్తా, ఆమెకు పెట్టని వాళ్ళు ఇయ్యంది ఏం చేద్దాం మనం? అట్టనే ఇప్పుడు ఈయన కూడా అంతే చేస్తున్నాడు. ఎవరు? మన సీఎం ఏం చేసాడు నాయన? అదేనా ఇదేనా ఏది ఒక్క పని అయినా చేసినవా? ఏ పని చేసిండు చెప్పండి? ఈ పని చేసినని ఇవాళ మేము చెప్పనీకి ఆ ఉన్న ఇండ్లు కూడా కొట్టుకోవడం సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న మాట, 40 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద వచ్చినాయి ఆ గుడిసెలన్నీ అక్కడ సైడ్ 3కి ఆ చెరువు పక్క ఇండ్లన్నీ పీకేస్తున్నాం. అప్పుడు కరెంట్ ఇచ్చింది వాళ్ళే కదా, అవునా కదా? అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కదా, కరెంటు మీటర్లు పెట్టింది. మరి అప్పుడు తెలియదు అసలు చెరువు కాడ గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళకి మరి కరెంటు మీటర్లు పెట్టుకుంది. మరి అప్పుడు వీరే తప్పు, ఇవాళ కూలగొడితే వాళ్ళు ఎక్కడికి పోతారు? అవునా? మరి ఎట్టిస్తున్నారు అంటే ఇప్పుడు కూలగొట్టినావు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడికి పోవాలి? 2000 పింఛన్ ఇస్తా అంటే 4000 పింఛన్ చేస్తారంటే 2000 వచ్చేలకు 4000 అన్నావు. 4000 కాదు కదా, 4 పైసలు కూడా గతి లేదు. ఈ వచ్చే పింఛన్ కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఎట్లా పోతారు? ఇప్పుడు అక్కడ ముసలామె కూర్చుంది, బిడ్డ ఉంది, బిడ్డ పట్టించుకోవట్లేదు, అడుక్కొని తింటుంది. ఇప్పుడు ఆమె కళ్ళు కనపడం, ఆమె పరిస్థితి ఏంది నాయన? ఆమెదే కాదు, రేపు నా పరిస్థితి ఏంది? నేను ఒంటరిదాన్ని, ఎవరి దిక్కు దివానం లేదాన్ని. రేపు నా పరిస్థితి ఏంది? ఆ 2000 కూడా సరిగ్గా రానియవు. ఈ నెలది వచ్చే నెల ఎత్తావు, వచ్చే నెలది పై వచ్చే నెలలు ఎత్తావు. ఎందుకట్లా? నువ్వు వేసేది చక్కగా అయినా నువ్వు ఇయ్యకు, చేస్తున్న పనన్నా చెయ్యి. నీకు నీకు దమ్ము లేదు కదా, నువ్వు చెయ్యకు. ఆ వచ్చేయన్నా కరెక్ట్గా ఇయ్యి. ఎవరు సన్న బియ్యం వాడిలే? మోడీ ఇచ్చిండు సన్న బియ్యం, రమ్మని ఇక్కడికి. మోడీ పంపుతున్నాడు బియ్యం, నేను ఇచ్చినని చెప్తున్నాడు, రమ్మన్నా ముందుకి. సన్న బియ్యము మోడీ పంపుతున్నాడు పైనుంచి, మోడీ ఇస్తున్నాడు. ఈడ పేరు ఈడు పోపుకుంటున్నారు. ఇండ్లు ఆయన కట్టించిండు, గవర్నమెంట్ డబ్బులు పైనుంచి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ పంపితే డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ పెడితే కట్టిండ్రు. ఇవాళ ఇండ్లు ఎవరు? ఆయన ఇచ్చినాడు. అప్పుడు ఎవరు కట్టించారు? కేసీఆర్ కట్టించిండు. ఆ ఇండ్లు వచ్చినాయి. ఎన్నిసార్లు ఎంక్వైరీ చేస్తారు నాయన? ఇప్పుడు నువ్వు ఎంక్వైరీ చేసినా వాళ్ళు ఎంక్వైరీ చేసినా, ఎంక్వైరీ చేయకుండా ఇండ్లు ఇచ్చినాడు ఆయన కేసీఆర్. ఏం బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రా ఇండ్లు ఏమన్నా? ఎన్నిసార్లు ఎంక్వైరీ పెడతారయ్యా? 1 సారి 2 సార్లు అయిపోద్ది. ఆయన ఇచ్చిన ఇండ్లు ఓయవు తీయే. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఇల్లు నువ్వెందుకు ఎంక్వైరీ చేయాలా? నువ్వు ఇచ్చి ఎంక్వైరీ చెయ్యి. నువ్వు కరెక్ట్గా ఉండు ఫస్ట్. నువ్వు కరెక్ట్గా ఉంటే నీ వెనకాల నుండి కరెక్ట్ ఉంటారు. నువ్వే చక్కగా ఓటర్లే. వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా మేము ఇస్తా ఉన్నాం గ్రామాలల్లో. చూపించు, ఒక్క ఇళ్ళని ఇచ్చిండేం అడుగు. ఒక్కటి ఈ డివిజన్లో మా ఏరియాలో కేసీఆర్ ఇచ్చిన ఇళ్ళు తప్ప, గోపీనాథ్ ఇచ్చిన ఇళ్ళు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఇళ్ళు ఇచ్చినారు. అంటే నీకు వచ్చిందని నువ్వు పొగుడుతున్నావు అమ్మంటారు. నాకు ఇచ్చిండ్రని కాదు, అందరు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలి. ఈ రోజుకి ఒక ఇల్లు ఇవ్వకపోతేవి ఇచ్చిన ఇళ్ళు మళ్ళీ 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 ఎన్నిసార్లు ఎంక్వైరీ చేస్తారు నాయన? ఎన్నిసార్లు చేస్తారు? ఇప్పుడు మీరు అన్నది పెన్షన్ల విషయం కావచ్చు, ఇండ్ల విషయం కావచ్చు, కూలగొట్టినటువంటి ఇండ్లు కావచ్చు. సో ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీ పైన పడుతుందా? కంపల్సరీగా పడుతుంది. ప్రభావం ఎందుకు పడదు? ఇప్పుడు నేను తప్పు చేసినప్పుడు రేపేమంటారు? కళమ్మ తప్పు చేసిందంటే కళమ్మ పిల్లలకు కూడా వస్తుందా లేదా? మరి అట్లనే ఇప్పుడు నువ్వు చేసిన నువ్వు తప్పు చేస్తే వాళ్ళకు కూడా వస్తుంది. పార్టీకి ఇప్పుడు తప్పు పడతారు, కంపల్సరీగా పడుతుంది. నవీన్ యాదవ్ కూడా 2 సార్లు ఓడిపోయినా ఈసారి గెలుస్తాడు, ఈ నియోజకవర్గం మీద నమ్మకం ఉన్నదని అంటా ఉన్నాడు. నవీన్ యాదవ్ పిల్లోడు, మా ముందల పుట్టి పెరిగిన పిల్లలే, మేము కాదనం.
మా కళ్ళ ముందు పుట్టినరు, మేము పోతాం, ఇప్పటికి కూడా దౌర్జన్యం చేస్తాము, తెచ్చుకుంటాం, తింటాము, ఏదైనా లేదని పోయి కొట్లాడతాం. కానీ అవతల చేసిన పనికి ఈ అబ్బాయిలు ఏం చేస్తారు? గెలిపిస్తారా లేదు? ఇప్పుడు వేస్తారు, ఓట్లు పడతాయి, కానీ అందరూ ఒక న్యాయంగా ఉండరు కదా. ఎవరి మనసులో ఏముందో చెప్పలేము. అట్లని మనం గెలుస్తాడో అని మాట ఇవ్వలేము, గెలవడో అని మాట ఇవ్వలేము. మేము మీరు ఎవరి పక్షాన ఉంటారు? మీరు ఎవరి పక్షాన్ని ఉండా న్యాయంగా నడుస్తా నేను. ఇద్దరు ఉన్నారు కదా, నచ్చిన దానికి వేస్తా నేను. నాకు నచ్చిన దానికి వేస్తా, కానీ నేను నువ్వు చెప్పినావు నేను వెయ్యి కదా. నాకెవరు అన్నం పెడితే వాళ్ళకి వేస్తా అంతే. ఇప్పుడు రైమత్ నగర్ డివిజన్లో ఏనాడు పెద్ద కూర కొట్టు పెట్టాల. సీఎం రెడ్డి ఇంటి కాడ పెద్ద కూర కొట్టు పెట్టినారు. తీయమంటే ఎవరు ఒక్కళ్ళు రాలేదే, మేము కొట్లాడి తీపించుకున్నాము డివిజన్లలో. ఎందుకు అట్లాంటి చిల్లర పనులు ఎందుకు చేస్తారు? ఒక రెడ్డి కులంలో పుట్టి చిల్లర పనులు చేయొచ్చా? ఎవరన్నా కానీ అమ్మ, ఒక హిందూ కులంలో పుట్టినాం మనం. ఆడ నువ్వు పెద్ద కూర కొట్లు పెట్టి అవి పెట్టి పెట్టి తీపిచ్చి ఎందది గలీజ్గా ఒకటి ఉంది చాలు. నువ్వు ఏరియాలో ఉన్నావు, మేము వద్దంటలే. ఇప్పుడు వాళ్ళు కూడా మనకు మనుషులే, ఇప్పుడు వాళ్ళు మనకు కావాల్సి, అందరం మనం ఒకటే. బస్తీలో ఉన్నప్పుడు అందరం ఒక తల్లి పిల్లలు లెక్క తిరుగుతున్నాం. నువ్వు అన్ని చిల్లర పనులు చేయకూడదు కదా. మైనార్టీలో ఉన్నారా జనాలు? మేము లేమా? మేము వేయలేదా? మైనార్టీలకే పచ్చంగా చూస్తాడు. మాకు తెలుసు, మాకు ఏది వచ్చినా వాళ్ళకి ఫస్ట్ నిలబెడుతున్నారు, వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. మాకు లేదు ఏమి, మేము మనుషులమే కదా, మేము హిందువులం అయితే తప్ప మైనార్టీలకు ఫస్ట్ రిఫరెన్స్, తర్వాత మాక. మైనార్టీలో ఉంటారు, హిందువులో ఉంటారు, ప్రతి ఇళ్ళలో ఉంటారు. ఇప్పుడు నేను చౌదరి సార్, నేనేం గొప్పదాన్ని కాదే, నాకు బిల్డింగులు లేవే. ప్రతి కులంలో గరీబ్ వాళ్ళు ఉన్నారు, ప్రతి కులంలో అన్ని రకాలలో ఉంటారు, అన్ని కులాలు ఉంటారు. గరీబ్ వాళ్ళు ఉంటారు, బలిసిన వాళ్ళు ఉంటారు. కానీ గరీబ్ వాళ్ళని మీరు చూడండి ఒకసారి. మరి మీరు పట్టించుకోకపోతే మేము కూడా పట్టించుకోము. కొంతమందికి టోకాన్లు ఇస్తే ఊకుండేది ఉండే. కొంతమంది టోకాన్లు ఇచ్చింది, కొంతమందికి ఇవ్వలేదు. ఇచ్చినోడేమో ఇన్నెత్తి కచ్చుకుండు, మనకు ఆశ కాదు. కానీ ఇవ్వకుంటామే, మొత్తమే ఇవ్వకుండా పోతే అరే పాపం రా, ఆయన చచ్చిపోయిండు, ఆయన దగ్గరికి పోవాలి అన్నట్టుండు. ఇప్పుడు నాదే మాట కాదు బిడ్డ, లోకం మాట్లాడితే నేను అంటున్నా. అంతే ఇక మనం ఏం చేస్తలేము. ఎవరైనా వస్తున్నారా? ఏమైనా ప్రచారానికి వస్తున్నారా? మాకు ఎవరు లేరు. ఎవరికి వచ్చినట్టు కనబడుతుంది మరి మీకు? ఇక ఏమో అప్పటికి దేవుడు ఎవడు గెలిపిస్తాడో. ఇక మొన్న అయితే కాంగ్రెస్కే వేసినాం. ఇక ఎటేసేది అయినా తప్పదు కదా. అదే ఆమె ఒక్కసారి ఓలకు మంతకేది లేకుండే, సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకపోయేటాకల్లా వాళ్ళకి ఇచ్చే మాకెందుకు ఇవ్వకపోయా అనేది నేను ఉన్నది చెప్తున్నా చూడు. అంటే ఇక ఆమెకి ఎట్లా దోసిందో, తెచ్చుకునేటోళ్ళు ఎట్లా తెచ్చుకుర్రో మనకు తెలియదు. వీళ్ళు అమ్మలక్కలు అందరూ అనుకుంటున్నాయి ఇన్నో నేను అది ఇవ్వకపోతే పురాగానే ఇవ్వకపోను ఉండే. కొంతమందికి సన్న బియ్యము, ఏంటి నూనె పాకెట్లు, పల్లీలు, పప్పులు అన్నీ ఒక్కొక్క మనిషికి ఆడిచ్చిందంట మీద. అవి కూడా ఇవ్వకపోను ఉంటుంది. నా భర్త తెచ్చిండు, నాకు వెయ్యి ఆడ నిలబడి అందరు ఆడ మీటింగ్కి వస్తుంటుంది. నువ్వు కొంతమందికి ఇస్తే కొంతమందికి ఇవ్వకపోతే ఇచ్చినోడు మురవటే, ఇయ్యనోడు మనకి ఎందుకు ఇవ్వాలి అనవాడు.